కొంచెం పెరుగు అయితే మంచిగా ఉంటుండే కానీ అప్పుడు వచ్చింది పెరగమటామే. నేను ఇంటికెళ్ళి బయటకు వచ్చే వరకు పెరుగు అనుకుంటా వచ్చింది. నేను ఇంటికెళ్ళి వచ్చే వరకు ఆయన తెలిపి పెరగమటామే వరంగా కొడుతుంది. ఓ పెరగవా ఇట్లా ఇట్లా ఇట్లా. అయ్యో అమ్మ అప్పుడు పిలిచిన ఇటు వచ్చి నువ్వే సప్పుడే వాటి పోయినా పెరుగు అయిపోయింది. సాయిమాన్లు ఉన్నప్పుడు నేను కూర వండుతున్నా. సరే అమ్మ రేపు వచ్చినప్పుడు పోతా పోని. సరే గాని ఇంకా తోడు కోసం ఉంచుకుంటారు కదా, గొంతు ఉంటే పోయి నాకు పెరుగుతుంది తినంది అస్సలు మనసున పట్టది. అది కూడా లేదమ్మా. నువ్వు ఆగమ్మా ఆగు. ఇది పోయి. అమ్మా నువ్వు బగ్గ డేంజర్ ఉన్నావు. మరి ఏం చేయమంటావు, నాకు పెరుగు లేదేమో మనసున పట్టపాయ్. సరే అమ్మ ఇక పోతది. సరేనా మా రేపైతే గడ్డలు పెరుగు తీసుకురా. సరే అమ్మ తెత్తా. ముఖమైతే కడుక్కున్నా ఇంకా జల్దీ పోయి పెరుగమ్మ అత్తే వచ్చినాక పని చేసుకోవచ్చు ఇంటికి వచ్చింది. అబ్బా పెరుగు బాగా కొడతలేదు కదా, 50 రూపాయలు వచ్చేటట్టు సువలేదు కొడతలేదు. ఏ కొన్ని నీళ్లు కలుపుతా మరి ఇంకా. ఇది సిక్క ఉన్నది 50 రూపాయల పెరుగు. ఇగో నీళ్ళు పోతా. అమ్మితే 80 రూపాయలు వస్తాయి. ఇంకా కలిపితే సిక్కగా అవుతుంది. మళ్ళీ సిక్కగా అయింది, పొద్దు పోతుంది అమ్మకి వస్తుంది. ఇంకా పెరుగమ్మ పెరుగు గడ్డలు ఉన్నది. పెరుగమ్మ పెరుగు గడ్డలు ఉన్నది. పెరుగమ్మ పెరుగు పెరుగు ఇట్లా ఇట్లా ఇట్లా. అమ్మ అత్తున్నావు, ఎంత కావాలా పెరుగు? పెరుగు ఎట్లా దేంతో పోతున్నావు? ఇంకమ్మా ఈ గిలాసకు 10 రూపాయలు. గింత పెద్ద గిలాసకు 10 రూపాయలేనా? అవునమ్మా బాగా అగ్గా. నాకు ఇంట్లో ఏం లాభం ఉండదు కానీ నాకు మంచి పనులు చేసాడంటే బాగా ఇష్టమమ్మా. అందుకే ఇంత తక్కువ ధరకు వస్తున్నానమ్మా. అబ్బా నువ్వు చాలా గ్రేట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఎంత కావాలమ్మా పెరుగు? నాకు అద్దమ్మా పెరుగు. నువ్వు ఇట్లనే పోయి మంచి పనులు చేసుకోపో. గట్లంటున్నావేందమ్మా, నువ్వు తీసుకుంటానే కదా పిలిచినవు. గంత పెద్ద గిలాస చూసి నాకు తీసుకోకపోతే అవుతుంది, నువ్వు వేరే వాళ్ళకి అమ్మకపో. ఏమైందమ్మా గట్లన పడుతుంది? మరి లేకుంటే అంది గంత చిన్న గిలాసకు 10 రూపాయలు అంటున్నావు. అదే 10 రూపాయలు దుకాణంలో పెడితే పెద్ద పాకెట్ వస్తాయి, పెరుగు పాకెట్. గిది చిన్న గిలాసానమ్మా, మా ఇంట్లో ఉండే గిలాసాలల్లా ఇదే పెద్ద గిలాసా, అందుకే పట్టుకొచ్చిన. నువ్వేమో గిట్లా అంటున్నావు. అబ్బో మీ ఇంట్లో గిలాసాలు గింత పెద్దగా ఉన్నాయంటే ఇంకా చెంచాలు ఎంత పెద్దగా ఉన్నాయో. చెంచాలు అమ్మ ఆగు, ఇగో మా ఇంట్లో ఇంకో ఇట్లనే పెద్దగా ఉంటాయమ్మా చెంచాలు. ఈ చెంచకు 2 రూపాయలు కావాలనా? సక్కడికి పోతా పోనాడు. ఏమైందమ్మా గట్లా అంటున్నావు? నువ్వే తీసుకుంటాను రమ్మంటివి, మళ్ళీ ఇప్పుడు అంటున్నావు. నువ్వు వద్దు, నీ పేరు కాదు, సక్కడికి వెళ్ళడా. నీ అవ్వ అప్పటి నుంచి చూస్తున్నా బగ్గోరి ఎత్తునేమే, తీసుకున్న మొఖం లేదు కానీ బగ్గి చేస్తున్నావు. అసలు దాన్ని ఎందుకు రమ్మన్నావు? అవునే బాగా మాట్లాడుతున్నావే, నీ గురించి తెలక విరిచిందే.
ఏంటిది నా గురించి నీకు తెలిసేది? నీ మానూరే కదా మంచిగా గిరాకీ చేద్దామంటే అంత దోపకం చేస్తున్నావేమే. ఏ మంచిగా మాట్లాడు. దోపకం బీపకం అంటున్నామే తిక్కవుతా నీ అవ్వ ఇదే బాకెట్ పట్టు సర్తా. ఏమనుకుంటున్నావా నువ్వు? ఏందో బాగా మాట్లాడుతున్నావు. పెరుగు అమ్ముకున్నట్టే ఉండు. పిస మాట్లాడినావనుకో నేనేం చేస్తాను నాకే తెలియదు. ఏం చేస్తావే? నువ్వేం చేస్తావే? నేను ఓలో తెలుసానా నీకు? నువ్వు పోలైతే నాకేందే. ఆగు నీకు పని చెప్తా. అబ్బా ఓలకి ఎత్తున్నవే దమ్ముంటే చెప్పే. నేనా? ఆగు బిడ్డ నీకు పని చెప్తా. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తున్నా. మంచిగా ఊళ్ళో పెరుగు అమ్ముకుంటే అందరిని దోపకం చేస్తున్నావు. నేను వాళ్ళని దోపకం చేసింది లేకుంటే నా ఇంటికి వచ్చి నన్నే మోసం చేస్తా అనుకుంటుందా? దాని పని చెప్తాగు. అబ్బా గోంత అయితే నా పని అవుతుండే నాకు. పెరుగు 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 పెరుగమ్మ పెరుగు పెరుగు. అయ్యో ఇంట్లో బగ్గ లేనట్టు అయింది కదా. నీ పైసలు బగ్గ రావు. ఏమైతుంది పలసగుంటే కొన్ని నీళ్ళు కలుపుతాయి టాక్ అవుతున్నాయి. కలుపుతాం ఇక నీళ్ళు. పెరుగు మాలస్ అయింది. ఇక మళ్ళీ అమ్ముతావు 80 రూపాయలు వస్తాయి. ఇంకా పెరుగు పెరుగు పెరుగమ్మ పెరుగు. అయిపోయింది. చేతి కడుక్కుంటా. పెరుగు పెరుగమ్మ పెరుగు బరే పెరుగు తీసుకుంటారా అమ్మా? పెరుగు అమ్మేట వచ్చినట్టు అయింది కదా. అంత పానం మన తీరం పడుతుంది పెరుగుతోడు తింటే. ఓ పెరుగమ్మ ఇట్రా ఇట్రా ఇట్రా. పెరుగమ్మ పెరుగు అత్తున్నమ్మా. ఎంతది కావాలా? ఒక 10 రూపాయలు పోయు. 10 రూపాయలు పోయాలా? ఉన్నది అయిపోయిందా మరి? ఉన్నదమ్మా. ఆవు కానీ ఇది బర్రె పెరుగు ఆవు పెరుగా మరి? ఏ కాదు కుక్క పెరుగు. కుక్క పెరుగా? వేస్తున్నా గంట చక్కని పెరుగు నాశనం చేస్తే దిమాగ్ తక్కదనా? భూమి పని చేయకపోతే ఏందే? కుక్క పెరుగు వాళ్ళ తింటారా? వాళ్ళ నమ్ముతారా? దిమాగ్ తక్కదానా? అది బర్రె పెరుగు. గంట చక్కని పెరుగు 10 రూపాయల పెరుగు భూమి పని చేస్తే కుక్క పెరుగు అంటే నువ్వు దిమాగ్ తక్కదానా? ఉత్త 10 రూపాయల పెరుగు నాశనం చేస్తే అది బర్రె పెరుగు అని చెప్పే వరకే. సరే మరి పోయి ఒక 10 రూపాయలది అన్నం వేసుకొచ్చుకుంటా కొంత. సరే సరే పో. ఇది ఉత్త వేస్ట్ది 10 రూపాయల పెరుగు నాశనం చేసింది. నేను ఊకుంటానా? ఈ 10 రూపాయలు ఆ 10 రూపాయలు దాని చాసులు చేస్తా. పోయే 10 రూపాయలది మరి. పెరుగండి ఇది పెరుగా? ఇది పెరిగేనే. ఇది పెరుగా? సల లెక్క సుతం లేదు. ఇది పెరుగా? గంత మంచి పెరుగు పట్టుకొని సలసు కాదంటున్నావేమే? ఇగో ఈ పల్లెని చూడే. ఇందులో అన్నం కనబడుతుందా? ఉత్త నీళ్ళే సల్లన్న పోపు దీనికంటే. అవన్నీ చెప్పకున్నా కానీ నాకు 20 రూపాయలు ఇస్తే నేను పోతా. నాకు మత్తు పని ఉన్నది. 20 రూపాయలా? నేను పోయమన్నా 10 రూపాయలే కానీ. 10 రూపాయల పెరుగే పోసిందే. 10 రూపాయల పెరుగు కింద వారవేయలేవా? 20 రూపాయలు నేను పోతా. నాకు పని ఉన్నది. కింద వారవసిన పెరుగు సుతం ఇయ్యాల? వాళ్ళు వారవేయమన్నారు. నేను కావాలని పారవోసిన నానే. కుక్క పెరుగు అంటే వారవోసిన. అవన్నీ చెప్పకు. నాకు 20 రూపాయలు ఇస్తే నేను పోతా. నీ 20 రూపాయలు చాలా ఉండి ఇక పట్టు. ఇదే పెరుగు పెరుగు. ఆగే నువ్వు పెరుగు పెరుగు అని అమ్మకే పిసదానా? ఏమైనా మళ్ళీ మరి సల్లా సల్లా నీళ్ళ సల్లా అని అమ్ముకో మంచిగా ఉంటది. నేను ఎట్లా అమ్ముకుంటే నీకేం చెప్పిస్తుందానా? ఉత్త 20 రూపాయలు భూమిలో పెడితే. పెరుగమ్మా పెరుగు పెరుగు పెరుగు.
పెరుగమ్మా పెరుగు. ఓ పిల్లగా ఏమైంది గట్లాసపోతున్నావు? కుక్కలు ఎంబడబడ్డాయమ్మా, అందుకే ఊరికొచ్చిన. అవు మంచి నీళ్ళు లెక్క ఉన్నాయిగా. అమ్మాయి చల్లనా? అబ్బో మంచి అవుతుంది. అవురా గుంజుకొని తాగుడేనా? అడుగులు వచ్చేసలేదు. బాగా దూపైందమ్మా, అందుకే తాగిన. వేస్ట్ గా సిక్కటి పెరుగు తాగినావు. 2 గిలాసాల పెరుగు గిలాసాకు 10 రూపాయలు, 20 రూపాయలు ఇయ్యో. 20 రూపాయలా? నా దగ్గర పైసలు లేవు కదమ్మా. అవురా అది ఇటు. నువ్వు ఎటు పోతావురా పైసలు ఇచ్చేదాకా? ఇడిసి పెట్టేదే నిన్ను. 20 రూపాయలు ఇచ్చేదాకా ఇడిసి పెట్టేదే లేదు. అబ్బారా కొరకు పైసలు ఇచ్చేదాకా ఏ సైట్ లెక్క లేదు. మళ్ళీ కుక్కలు వస్తున్నాయి రో. అబ్బా కుక్కలు లేవేం లేవు. అబ్బా పోరాడు గింత లంగుండే కదల్లా. అబ్బా ఇంత అలపాండి వాళ్ళని మొదలదారని తెంప కుక్క అని చెప్పి పత్తకు లేకుండా వీకెండ్ కదా 20 రూపాయలు ఎగబెట్టి నీ మొదలార ఇంత అలపాండి వాళ్ళగా నీ దారాన్ని తెంప. ఎందుకు ఉందని గాడిది ఎంత పని చేసే గిట్లా చేస్తాడా దొంగ గాడిది? పెరుగు పెరుగమ్మా పెరుగు. బర్రె పెరుగు గడ్డలు పెరుగమ్మా. పెరుగు తీసుకోండి అమ్మా. పెరుగమ్మా పెరుగు. ఓ గంగు పెరుగున్నా? ఉన్నది కానీ నేను నీకు పోయనే. నాకు కాదే పెరుగు. ఒక ఆమెకు 200 రూపాయల పెరుగు కావాలట, పోతావా? అబ్బా గంతగానం పెరుగు లేదు కదా మరి. ఏం మళ్ళా కొన్ని నీళ్లు కలుపుతాయి ఏమైతే. ఉన్నదే వాళ్ళకి కావాలి మరి. దా మరి నేను తోలకపోతాను, అడుగు. పా మరి పని తోలకపోతా, పని తోలకపోదురా. ఇక మేడం తీసుకొచ్చిన. మేడమా? వాళ్ళు అయితే నాకేంటి? ఎంత కావాలా మేడం పెరుగు? నేనెవరో తెలుసా? నువ్వు వాళ్ళు అయితే నాకేంది కానీ ఎంత కావాలమ్మా పెరుగు చెప్పు. నేను పోలీస్. పోలీసా? నువ్వు మొత్తం పెరుగమ్ముకుంటా అందరిని మోసం చేస్తున్నావట. ఆమె కంప్లైంట్ ఇచ్చింది, అందుకే వచ్చిన. కాదు మేడం, నేను ఓళ్ళని మోసం చెయ్య. గడ్డలు పెరుగు అమ్ముకొని పోతా మేడం. నేను గడ్డలు పెరుగా కావాలండి ఇవుడు మేడం. ఇగో నీళ్ళు ఎక్క పెరుగు తక్క. ఇక ఇది అమ్ముకొని బతుకుతుంది, అందరు మోసం చేసుకుంటా. అవును నిజమే. మరి దీనికేమంటావమ్మా? కాదు మేడం, కొంత పెరుగు తక్కుండే కొన్ని నీళ్లు కలిపిన గంతే మేడం, బగ్గబోయలేను. అమ్మా పెరుగులో నీళ్లు కలపడం పెద్ద నేరం, తెలుసా నీకు ఆ విషయం? నాకు తెలియదు మేడం. పెరుగులా నీళ్లు కలిపితే నేరం అని నాకు తెలియదు మేడము. అందుకే నేను వచ్చిన. కేసు పెట్టమంటావా? పెడితే 5 సంవత్సరాలు జైలు శిక్ష. నిజమా మేడం? నాకు తెలియదు మేడం. నేను కావాలని కలపలేను మేడం. జైలు శిక్ష అంటున్నావు, కావాలంటే లంచం ఇస్తా మేడం. నేను ఏంది లంచం ఇస్తావా? లంచం తీసుకునే దాని లెక్క కనిపిస్తున్నానా నేను? లంచం వద్దు, కావాలంటే ఒక 1000 రూపాయలు గండిగానమ్మా మేడం. గండిగాను కావుగాను ఒక 500 ఇస్తా మేడం. నర్సు ఈమె ఇట్లినది కానీ కేసు పెడదాం. 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఆడ జైల్లో చూసుకుంటది. ఇక గట్లా అనకుండా మేడం, జైలు శిక్ష అని ఇస్తా పాటు 1000 రూపాయలు. మేడం నా మీద కేసు పెట్టరు కదా ఇంకా. సరే పెట్టా పో అమ్మా నువ్వు. సరే మేడం. ఏ గంగు, ఆ పెరుగు ఇక్కడ పెట్టిపో, ఆకలి అవుతుంది, నేను తాగుతా. సరే మేడం, పెట్టిన పోతున్నా మరి. ఇంకా అయితమ్మా ఆమె పోయిందో లేదో ఒకసారి చూడుకో. పోయింది కానీ ఆమె 1000 రూపాయలు ఇచ్చిందిగా. నీకు 500, నాకు 500. అబ్బా అంత తాగినవా? కొంత ముంచితే ఏమవుతుండే? బగ్గా ఆకలైంది పెద్దమ్మ, అందుకే తాగిన. సరే కానీ 500 అయితే ఇయ్యు. అరే ఇత్త ఆగు. నేను దొంగ పోలీస్ నన్ను తెలిసింది అనుకో, ఆ గంగవ్వ నిన్ను నన్ను పొట్టి ఎత్తది. తెలితే నీ పని అవుతుంది. పోలీస్ స్టేషన్ వేసింది నువ్వే కదా. మా వీడియో నచ్చినట్టయితే లైవ్ కొట్టండి, షేర్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయండి.
గంట కొట్టుండ్రి. ఏం? మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. మళ్ళా మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుండ్రి. బాయ్. బాయ్. మా వీడియోలు చూసి మంచిగా మాకు లైవ్ కొట్టుండ్రి, బగ్గా నవ్వుండ్రి.